నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలతో పాటు ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఈ ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోందనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు మేషంలోను, బుధుడు వక్రీగతిలో కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను, శుక్రుడు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితులు బలమైన మానసిక ప్రభావాలను కలిగిస్తూ ముఖ్యంగా భావోద్వేగాలను, కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరమైన సంబంధాల మీద ప్రభావం చూపించబోతున్నాయి ఈ 12 రాశుల వారి మీద. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భూమి లావాదేవీల విషయంలోనూ, వారసత్వ విషయాలలోనూ కొంత పురోగతి కనిపిస్తోంది. దీంతో పాటుగా ఏదైనా వాదనలు కానీ, మధ్యవర్తిత్వం కానీ, సమస్యల్లోకి వెళ్ళడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, ఇలాంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్లకుండా ఉండడమే మంచిది. లేనిపోని చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించడంతో పాటు తెల్లని వస్త్రాలు ధరించి ఈ రోజు మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రయాణాలు అనివార్యము, కానీ జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మార్పులు ఎక్కువగా కనబడతాయి. మీరున్న రంగంలో ఏ రంగంలోనైనా సరే కొన్ని చేంజెస్ నోటీసబుల్ అన్నమాట. అది మీకు తెలుస్తూ ఉంటాయి. శ్రమిస్తేనే తప్ప ఫలితం కనిపించిన పరిస్థితి. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ అవసరము. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించినటువంటి శాంతి చేయించుకోవడంతో పాటు జపం కానీ, హోమం కానీ చేయించుకుంటూ ఏదైనా ఎర్రని వస్త్రాన్ని కానీ, ఎర్రని వస్తువును కాను దానంగా ఇచ్చినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరగడంతో పాటు ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఉండే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండడంతో పాటు మీ గోల్స్ని రీచ్ అయ్యేటట్టుగా కనబడుతోంది. సక్సెస్ సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఏదైనా ఒక బ్రాహ్మణుడికి అన్నాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.